హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోతుంది బాంగన్‌కా భర్త. దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. పెద్ద వంకాయలు తీసుకొని వాటికి ఆయిల్ పట్టించి డైరెక్ట్‌గా ఇలా మంట మీదైనా లేదా గ్రిల్లర్ ఉంటే దానిపైనైనా పెట్టొచ్చు. వంకాయని తీసుకొని దీన్ని అన్ని వైపులు బాగా కాల్చాలన్నమాట. బాగా కాలకపోతే లోపల కొంచెం పచ్చిదనం ఉండిపోతది. అలా కాకుండా బాగా కాల్చాలి. చాకు పెట్టి చూస్తే దానికి బాగా ఈజీగా వెళ్ళిపోవాలి చాకు లోపలికి. దీన్ని మొత్తం స్కిన్ మొత్తం పీల్ చేసుకొని, దాన్ని ఒక గిన్నెలో వేసుకొని, దాన్ని మొత్తం మనము మ్యాష్ చేసుకోవాలనమాట. స్పూన్‌తో అయినా, దేనితో అయినా. ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కదా! మ్యాష్ చేసుకొని దాన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకు కావాల్సినవి ఇంకా ఉల్లిపాయలు, టొమాటోస్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు. ప్యాన్‌లో ఆయిల్ వేసి, ఆవాలు, జీలకర్ర వేసి, నెక్స్ట్ చిల్లీస్, కరివేపాకు కూడా వేసి, అవి కొంచెం లైట్ గ్రీన్ కలర్ వచ్చాక ఆనియన్స్ వేసుకొని, అవి కొంచెం ఫ్రై అవ్వాలి. తర్వాత మనం అందులో పసుపు అండ్ సాల్ట్ 2 వేసుకొని కలిపి కాసేపు అయితే దీన్ని వేయించాలి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత మనం ఇందులో నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇది కాసేపు ఫ్రై అయ్యాక నెక్స్ట్ అందులో మనం టొమాటోస్ వేసుకొని ఇవి కూడా బాగా తొక్క వచ్చేయాలి. బాగా వేగిపోతాయి కదా! నెక్స్ట్ మనం వంకాయ పేస్ట్ అయితే ఇందులో వేసుకోవచ్చు. వేసుకొని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఒక 2-3 మినిట్స్ అలాగా ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి ఒక 2 స్పూన్స్ అండ్ జీలకర్ర పొడి ఒక 1 స్పూన్ వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. వంకాయతో పాటు టొమాటోస్ని కూడా అలాగే డైరెక్ట్గా కాల్చి అయితే పేస్ట్లా చేసుకొని కూడా అలా కూడా వేసుకోవచ్చు. ట్రై చేయండి, మీకు ఎలా నచ్చితే అలా, ఈ ఫ్లేవర్ నచ్చితే అలా. దీన్ని ఇలా మనం కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఒక 5 మినిట్స్ సిమ్లో వేయించి తర్వాత కొత్తిమీర దాని మీద చల్లుకొని గార్నిష్ చేసుకున్నాక స్టవ్ అయితే ఆఫ్ చేసేయచ్చు. నెక్స్ట్ మనమైతే సర్వ్ చేసుకొని వేడి వేడిగా అన్నంలో లేదా రోటీలో కూడా తినేయచ్చు. రెడీ టు సర్వ్ ఇదైతే. నా వీడియోస్ కానీ మీకు బాగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.